నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మిల్లర్లతో పెద్దపల్లి కలెక్టర్ సమీక్ష. టెండర్ ధాన్యం గడువులోగా అప్పగించాలని ఆదేశం. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల నిరవధిక సమ్మె. సిబ్బందిని పర్మినెంట్ చేయాలని డిమాండ్. నూతన బ్యాచ్ ఏఆర్ కానిస్టేబుళ్లతో రామగుండం సిపి సమావేశం. విధులు, క్రమశిక్షణ తదితర అంశాలపై దిశానిర్దేశం. ఆశా కార్యకర్తల ముందస్తు అరెస్టులు. పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ఇక వార్తల వివరాలు. ఈ నెల 31లోగా రబీ 2022-23 సీజన్కు సంబంధించి పెండింగ్ టెండర్ ధాన్యాన్ని తప్పనిసరిగా బిడ్డర్కు అప్పగించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మిల్లర్లను ఆదేశించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి జిల్లాలోని రైస్ మిల్లర్లు, సంబంధిత అధికారులతో పెండింగ్లో ఉన్న యాక్షన్ ధాన్యంపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రబీ సీజన్కు సంబంధించి జిల్లాలో ఇప్పటి వరకు 60% యాక్షన్ ధాన్యం లిఫ్ట్ చేశామని, పెండింగ్ శాతం నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఆలస్యం చేస్తున్న మిల్లులను అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీకాంత్, జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేందర్, రైస్ మిల్లర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదామును కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాంలోని సీసీ కెమెరాలు, భద్రతను సమీక్షించారు. తనిఖీ అనంతరం లాగ్ బుక్లో సంతకం చేసి అన్ని రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈవీఎం గోడౌన్పై ఎల్లప్పుడూ పటిష్ట నిఘా ఉండాలని ఆదేశించారు. సీసీ కెమెరాలను నిరంతరం పర్యవేక్షించాలని భద్రతా సిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట ఎలక్షన్ డీటీ అబ్బాస్, రాజకీయ పార్టీల ప్రతినిధులు, సిబ్బంది ఉన్నారు. తమ డిమాండ్ల అమలు కోసం నిరవధిక సమ్మెను ప్రారంభించారు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు. రిలే నిరాహార దీక్షలతో ప్రభుత్వం స్పందించలేదని ఉద్యోగ సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద సమ్మెను చేపట్టి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు సీఎం ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ హోదాలో తమ ధర్నా కేంద్రానికి విచ్చేసి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గంట వ్యవధిలో తమ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్టు గుర్తు చేశారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా తమ సమస్యలు విన్నవించుకునేందుకు సమయం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన దీక్షలు అట్లాగే ఈ రోజు నుండి నిరవధిక సమ్మెకు వెళ్ళడం జరిగింది. గత సంవత్సరం మేము 29 రోజులు ఇదే సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరినీ కూడా రెగ్యులర్ చేయాలి, విద్యాశాఖలో విలీనం చేసి వెంటనే మాకు పే స్కేల్ చేయాలనే ఉద్దేశంతో 29 రోజులు రోడ్లెక్కి ఆ రోజు కూడా నిరవధిక సమ్మె చేపట్టడం జరిగింది. ఆ రోజు పీసీసీ హోదాలో ఉన్నటువంటి ప్రస్తుత యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వారు మా యొక్క సమ్మె సందర్భాన్ని విజిట్ చేసి మాకు 100 రోజుల లోపల మీ యొక్క ఉద్యోగస్తులందరినీ కూడా విద్యాశాఖలో విలీనం చేసి వెంటనే రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ గత
పిసిసి హోదాలో ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఆ యొక్క అధికారం చేపట్టి 100 రోజులు కాదు 1 ఇయర్ కావస్తుంది. అయినప్పటికీ ఎస్ఎస్ఏ ఉద్యోగుల యొక్క ఈ యొక్క పెద్దపల్లిలో సమగ్ర శిక్షణ అభియాన్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేపట్టినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో సమ్మె బాట పట్టారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విధులు బహిష్కరించి నిరవధిక నిరాహార దీక్షలకు పూనుకున్నారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద నిరవధిక నిరాహార దీక్షలను చేపట్టారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చేంత వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకొచ్చి ప్రజలలోకి అందిస్తుంది. ఆ పథకాలను ఎట్లయితే అమలు చేస్తున్నారో అదేవిధంగా సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్నటువంటి అన్ని వింగుల వరకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకొని మా సంఘాలను రాష్ట్ర ప్రభుత్వం పిలిపించేసి చర్చలు జరిపించి న్యాయమైనటువంటి డిమాండ్లను మాకు చేయాలని కోరుతున్నాము. ఇప్పటికీ కూడా చాలామంది మన మిత్రులు ఉద్యోగం చేసుకుంటూ చాలా వింగులలో చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వారికి కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఏమి అందించలేదు. వారి కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఏదైనటువంటి పీసీఆర్టీగా వర్క్ చేస్తున్నాను. మా డిమాండ్ ఏంటంటే మాకు రెగ్యులరైజ్, నేను కేజీబీవీలు ఏర్పడి నుండి పనిచేస్తున్నాము. ఈ మధ్యలో పీసీఆర్టీగా మళ్ళీ ఎగ్జామ్ రాసి వచ్చాను. మా అందరి డిమాండ్ ఏంటి అంటే మాకు పనికి తగ్గ వేతనం కావాలి. అంటే రెగ్యులరైజేషన్కి ఏమైనా ఆటంకం ఏర్పడితే తొందరగా మాకు ఎంజీఎస్ శాంక్షన్ చేయాలి. మాకు అంటే ఇదివరకు ప్రభుత్వము మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట నిలబెట్టుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. పోలీస్ శాఖకు ఎంపికైన ప్రతి ఒక్కరూ నిజాయితీతో విధులు నిర్వహించాలన్నారు రామగుండం సిపి శ్రీనివాస్. పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్లో నూతన సాయుధ దళ కానిస్టేబుళ్లకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిపి పాల్గొన్నారు. ఏఆర్ విభాగం విధులు, క్రమశిక్షణ తదితర అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని సూచించారు. ధర్నాలు, రాస్తారోకోలు, ఎస్కాట్ డ్యూటీ, స్పెషల్ పార్టీ తదితర విధుల్లో వ్యవహరించాల్సిన తీరుపై వారికి అవగాహన కల్పించారు. పోలీస్ శాఖ అంటేనే అనేక సవాళ్లతో కూడుకున్న ఉద్యోగమని, ఇందుకు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, ఏఆర్ ఏసీపీలు ప్రతాప్, సుందర్రావు, ఆర్ఐలు దామోదర్, వామనమూర్తి, శ్రీనివాస్, మల్లేశం, సంపత్ పాల్గొన్నారు. ఫస్ట్ టర్న్అవుట్ ఇది రాగానే చూస్తే పర్సన్ నిలబడే దాని నుంచి మనం వేసుకునే డ్రెస్ ఐరన్ చేశారా లేదా మన విజిట్ కార్డు తర్వాత నేమ్ ప్లేట్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి కదా మనం టర్న్అవుట్ చేసుకుని రావాలి. సో వెన్ యూ ఆర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ యువర్ హోమ్ యూ షుడ్ సీ ఇన్ యువర్ మిర్రర్ దట్ హౌ ఐ am looking. Okay, first of all you estimate yourself, first of all you adore yourself. So నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా స్టిఫ్గా ఉన్నాను, విజువల్ పర్ఫెక్ట్ ఉన్నాను, ఐఎమ్ గోయింగ్ ఫర్ డ్యూటీ అండ్ మై డ్యూటీ ఈస్ గవర్నమెంట్ సర్వీస్. సో నేను డ్యూటీ చేసిన పర్ఫెక్ట్గా చూడాలి. ఆ కమాండ్ ఇచ్చినంత పర్ఫెక్ట్ కమాండ్ ఇవ్వాలి, వినబడాలి. ఓకే, ధర్నా పిలుపు మేరకు ఆశా వర్కర్లు హైదరాబాద్కు తరలిన నేపథ్యంలో ముందస్తు అరెస్టులు కొనసాగాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన సిఐటియు నాయకులు, ఆశా వర్కర్లను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. కాగా అరెస్టులను యూనియన్ ప్రతినిధులు ఖండించారు. బేషరతుగా ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల ధర్నా పిలుపులో భాగంగా హైదరాబాద్కు వెళ్తున్న ఆశా కార్యకర్తలతో పాటు సిఐటియు నాయకులను సిరిసిల్ల జిల్లా బోయినపల్లి పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు శ్రీధర్ మాట్లాడుతూ ఉదయం 4 గంటలకు పోలీసులు తమను అరెస్టు చేశారన్నారు. నిరసన తెలియజేసే హక్కును కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా బీఆర్ఎస్ గతి పడుతుందని జోసియన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు చంద్రకళ, లత, అనిత, సరళ, శాంత పాల్గొన్నారు. అందరికీ న్యాయం చేస్తామని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం మబ్బుల 4 గంటలకే తీసుకొచ్చి పెట్టడం అనేది ఇది అనైతిక చర్యగా భావిస్తున్నాం. ఇది సిగ్గుమాలిన చర్యగా సిఐటి పక్షాన ఇది తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. మరి మీరు అధికారంలోకి వచ్చే ముందు ఆశా వర్గాలకు అన్ని రకాలుగా వాళ్ళ సమస్యలు, వాళ్ళ డిమాండ్లు నెరవేరుస్తామని చెప్పి ఇలా అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా కూడా ఇలా ఆశా వర్గాల మీద ఉక్కు పాదం మోపే విధంగా
మాట్లాడే స్వేచ్ఛ లేకుండా, ధర్నా చేసుకునే స్వేచ్ఛ లేకుండా ఈరోజు నిర్బంధ పాలన తలపించే విధంగా, రజాకారుల పాలన, ఎమర్జెన్సీ పాలన విధంగా తలపించే విధంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరేదైతే మానుకోవాలి. గత ప్రభుత్వానికి పట్టిన గతే, గత ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి కార్మిక వర్గం తలుచుకుంటే ఏమవుతుంది అన్నది కూడా ఇలా కళ్ళ ముందు ఉంది. కాబట్టి గత ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ పోయింది అన్నది కూడా ఇలా అంతర్మదం చేసుకోవాలి. రేపు ఇదే విధంగా భవిష్యత్తులో కూడా కార్మిక వర్గాలు చేస్తున్న పోరాటాలకు ఉక్కుపాదం మోపే విధంగా అణిచివేస్తే మాత్రం ఈ ఉద్యమం మరింత లేస్తుందని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ఆశా వర్కర్ల అరెస్టులను సిపిఎం నాయకులు ఖండించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. ఆశా వర్కర్లకు 18,000 రూపాయల కనీస వేతనం చెల్లించాలని, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ఆశా వర్కర్లు పాల్గొన్నారు. మరి ఇప్పటికీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా కూడా ఈరోజు విజయోత్సవ సంబరాలు జరుపుకుంటుంది. కానీ ఈరోజు ఆశా వర్కర్ల సమస్యలు మాత్రం పరిష్కరించుకోవడం లేదని చెప్పేసి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పిలుపునిస్తే ఈరోజు అడ్డుకోవడం అనే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా ఆశా వర్కర్లు కరోనా సమయంలో ఈరోజు గ్రామాలలో చాలా సేవలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో ముఖ్యమంత్రి గారే వీళ్ళ సేవలను అభినందించి వీళ్ళకి జీతాలు వేస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. గత సంవత్సర కాలంగా అనేక సార్లు జిల్లా అధికారులకు, రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులకు, మినిస్టర్లకు సమస్యలు పరిష్కరించాలని చెప్పి అనేక మార్లు వినతి పత్రాలు ఇచ్చినా కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి. రాజన్న సిరిసిల్ల జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలానికి చెందిన ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హక్కుల సాధన కోసం అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న తమను అరెస్టు చేయడం సరికాదన్నారు. ఆశా వర్కర్లకు 18,000 రూపాయల గౌరవ వేతనంతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్, హెల్త్ ఇన్సూరెన్స్, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు తాండ్ర శారద, సునీత, భూలక్ష్మి, సరోజన, మౌనిక పాల్గొన్నారు. పొద్దున 5 గంటలకు అరెస్ట్ చేసి ఇప్పటి వరకు కూడా మమ్మల్ని వదిలిపెట్టలేదు. 11-12 గంటల దాకా స్టేషన్లో ఉంచుకున్నారు. అదేవిధంగా నిన్న తొక్కిసలాడుతున్నటువంటి కార్యక్రమంలో మా ఆశా కార్యకర్తను పోలీస్ సిబ్బంది దుష్పతలాలు మాట్లాడుతూ ఆమెను కొట్టడం జరిగింది. మేము కొత్తమ్మ కోరికలు కోరడానికి రాలేదయ్యా, మేము చాలని జీతాలతోటి వెట్టి చాకరీ చేసుకుంటూ మాకు సరిపడే జీతం, ఫిక్స్డ్ వేతనం 18,000 కావాలనే సందర్భంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆశా వర్కర్లకు 18,000 జీతభత్యాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు హైదరాబాద్కు తరలిన ఆశా వర్కర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని చందుర్తి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఫిక్స్డ్ వేతనం మాకు చేయమని వెళ్ళినందుకు మమ్మల్ని ఆ ఆశాలను పొద్దున్నే మేము లేవక ముందే వచ్చి మా గుమ్మం ముందు ఎదురు కూర్చున్నారు. మేము పోనీయకుండా మమ్మల్ని అరెస్టు చేసినారు. ఇది ఏపాటు ప్రభుత్వానికి, ఈ రేవంత్ రెడ్డి సార్కైతే మంచిది కాదు. మేము మిమ్మల్ని అడిగేది మా పిల్లలు ఎట్లా బతకాలి, మేము ఎట్లా బతకాలి, మాకు సరైన వేతనం లేదని మీ దగ్గరికి వస్తే. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ నుండి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి తరలిన ఆశా కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. వీరికి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం అశోక్తో పాటు సిపిఎం నాయకులు అశోక్ తదితరులు సంఘీభావం తెలిపారు. ముట్టడించడానికి బయలుదేరుతుంటే వీరిని మార్గ మధ్యలో అరెస్ట్ చేసి ఇప్పుడు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా వీళ్ళకు జీతాలు ఇవ్వాలని కోరుతున్నారు తప్ప వేరే కోరికలు వీళ్ళకి ఏం లేవు. వీళ్ళకి కావాల్సినది ఈఎస్ఐ, పిఎఫ్, అదేవిధంగా ఉద్యోగ భద్రత, వీళ్ళు రిటైర్మెంట్ దాని గురించి వీళ్ళకు కోరుతున్నారు తప్ప అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, గత ప్రభుత్వంలో వీళ్ళు వచ్చి వీళ్ళకు మద్దతు తెలిపి మా ప్రభుత్వం రాగానే వీరికి మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి ఈ ప్రభుత్వం హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు అసెంబ్లీ ముట్టడికి బయలుదేరగా తెల్లవారుజామున జగిత్యాల కొస్తా బస్టాండ్ వద్ద బస్సులోంచి దింపి ఆశా వర్కర్లను పిఎస్కు తరలించారు పోలీసులు. విషయం తెలుసుకున్న జెడ్పీ మాజీ చైర్పర్సన్ వసంత అక్కడికి చేరుకుని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరసనకు దిగుతామని హెచ్చరించడంతో పోలీసులు ఆశా వర్కర్లను విడుదల చేశారు. వీళ్ళు బతుకమ్మ ఆడిన చేతులు ఇవన్నీ ఆడబిడ్డలంటే మీరు ఏదో లైట్ తీసుకుంటారు, అది ఆషామాషి విషయం కాదు. ఇవాళ ఒక ఆడబిడ్డ చీరలాగిరు చేతేసుకున్నారంటే మీ పతనం మొదలైందని గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఆడబిడ్డలు బతుకమ్మలు ఎత్తిరు, బోనం ఎత్తిరు, అదే చేతులతోటి ఇవాళ మిమ్మల్ని గద్దెదిస్తారు. కరోనా సమయంలో ఆశా వర్కర్లు అందరూ కూడా ప్రాణాలకు తెగించి ఇవాళ వేరే కుటుంబం కోసం వాళ్ళ కుటుంబాన్ని వదిలేసి
సేవ చేసినటువంటి గొప్ప మానవత దృక్పథంతో ఆశా వర్కర్లు పనిచేసారు. ఆనాడు కేసీఆర్ గారు గొప్ప కడుపులో పెట్టుకొని చూసుకున్నారు. మీరే చెప్పారు కదా ఎన్నికల్లో మరి పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. గోదావరికని ఓల్డ్ అశోక్ థియేటర్ స్థలాన్ని ఆనుకుని ఉన్న ఇండియన్ కూలర్స్ షాప్ షెడ్లను మున్సిపల్ రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. కాగా సింగరేణి సంస్థ నుండి లీజు హోల్డర్గా ఉన్నప్పటికీ ఆస్తి వివాదం కోర్టులో ఉండగా అధికార బలంతో కూల్చివేస్తున్నారని లీజు హోల్డర్ అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. 11 గంటలకు కొంతమంది గుండాలతో తీసుకొని వచ్చి మా థియేటర్ కూల్చడం జరిగింది. దాని తర్వాత ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ అంటే మేము న్యాయస్థానం హైకోర్టు న్యాయస్థానంలో మేము ఉండగా ఆ వివాదం అక్కడ నడుస్తూ ఉండగా అక్కడ మాకు కావాల్సినటువంటి రైట్స్ అన్నీ ఉండగా వాళ్ళు అక్రమ పద్ధతిలో ఇల్లీగల్గా వచ్చి ఇవాళ ఎంఆర్ఓ గారు వచ్చి మా యొక్క దుకాణాన్ని ఈ జేసీబీలతో మరి ట్రాక్టర్లతో కూల్చివేయడం జరిగింది. అలాగే ఇక్కడున్న గోదాము దాదాపు 50 లక్షల స్టాక్ ఉంది. దాంట్లో ఇవన్నీ కూడా కూల్చేసి అవన్నీ ఎత్తుకెళ్తున్నారు. ఈ ఎంఆర్ఓ ఆఫీస్ సిబ్బంది మరి మున్సిపల్ సిబ్బంది పాల్గొని చట్ట విరుద్ధంగా ఇక్కడ పోలీస్ పహారా పెట్టుకొని మరి నేను బాధితున్నైనా నేను ఇక్కడ చూడడానికి వస్తే కూడా నన్ను కూడా ఇక్కడ నుంచి గెంటి వేసి వాళ్ళు దౌర్జన్యంగా మా యొక్క ఆస్తిని నీలమట్టం చేసి ఇలా చేస్తూ ఉన్నారు. ఇవాళ అంటే న్యాయస్థానాన్ని కూడా వాళ్ళు గౌరవించే పద్ధతిలో లేరు. కేవలం ఒక వ్యక్తి, ఒక దుష్ట శక్తి, ఒక దుర్మార్గుడు దీని మీద కన్ను వేసి కబ్జా చేయాలనే ఒక కుట్రలో భాగంగా అతనికి ఈ ప్రభుత్వపరమైనటువంటి శాఖలన్నీ కూడా ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగులందరూ కూడా ఉద్యోగులు మరి రాజకీయ నాయకులు ఒక్కటయ్యి ఈ ఊరిలో ఉన్నటువంటి నన్ను నానా విధాలుగా ఇట్లా వేధిస్తూ విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లోనూ రాణించాలన్నారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ప్రతి పోటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్ర జాతీయ స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. కరీంనగర్ జిల్లా గంగాధర హైస్కూల్లో జరిగిన సీఎం కప్ పోటీలను ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు పలు సూచనలు చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర ప్రభుత్వ పాఠశాలలో కొనసాగుతున్న సీఎం కప్ పోటీలను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంగా సీఎం కప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం క్రీడలను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విద్య క్రీడా రంగానికి పెద్దపీట వేశారన్నారు. ఎమ్మెల్యే వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు అధికారులు ఉన్నారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో చివరికి రాష్ట్ర స్థాయిలో ఇలా నైపుణ్యం ఉన్న క్రీడాకారులను గుర్తించి వాళ్ళకు అవసరమైన విధంగా తర్ఫీదులు ఇచ్చే లక్ష్యంతో మన గవర్నమెంట్ ముందుకు పోతుంది. ఇప్పుడు దాంట్లో భాగంగానే ఈ రాష్ట్రంలో తొందరలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీ స్థాపించుకున్నాం. ఇలా ఏ రంగంలో క్రీడ ఉన్నా ఆ రంగంలో వాళ్ళని నిష్ణాతులు చేయాలని చెప్పి స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా మన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక ప్రారంభించుకున్నాం. ఇక ముఖ్యంగా విద్యార్థులు అన్ని రంగాల్లో అంటే స్కిల్ యూనివర్సిటీ పెట్టుకుంటున్నాం, స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టుకుంటున్నాం. ఇలా ప్రతి నియోజకవర్గంలో దశల వారీగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టుకుంటున్నాం. ఇటు విద్యారంగాన్ని అటు క్రీడా రంగాన్ని సమాంతరంగా తీసుకుపోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తలుస్తున్నారు. ఇక నేను ఒకటే విద్యార్థులకు చెప్తున్నా, గ్రామీణ స్థాయిలోని క్రీడాకారుల నైపుణ్యాలను వెలికితీసేందుకే రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ పోటీలను నిర్వహిస్తుందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన మండల స్థాయి సీఎం కప్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం క్రీడల నిర్వహణ పట్ల నిర్లక్ష్యం చూపిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రీడాకారుల అభివృద్ధిపై దృష్టి సారించిందన్నారు. ఇటీవల మంజూరైన ఇంటిగ్రేటెడ్ కళాశాల భవనంతో పాటు ఐటీఐ కళాశాల భవనాలకు మంత్రి శ్రీధర్ బాబు కలిసి త్వరలో భూమి పూజ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, వివిధ పాఠశాలల విద్యార్థులు, పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్లు పాల్గొన్నారు. నైపుణ్యం ఉన్నటువంటి పిల్లలను కూడా సెలెక్ట్ చేసుకుని ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి ద్వారా సుమారు 10,000 మంది మేము ప్రమోషన్ పొంది పీడీగా మా గౌరవాన్ని పెంచే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు అవకాశం ఇచ్చినందుకు మేము మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పరోక్షంగా చెప్పడం జరిగింది. మాకు కూడా చాలా చదువులో కానీ ఇంకా వేరే యాక్టివిటీస్లో యాక్టివ్గా ఉండాలంటే నైపుణ్యం గుర్తించాలంటే ఇలాంటి క్రీడలు ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి సీఎం కప్ ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లలను స్టూడెంట్స్ను కానీ అదేవిధంగా మండల స్థాయి స్టూడెంట్స్ను కానీ అదేవిధంగా మండలం నుంచి జిల్లా స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం. ఎందుకంటే వారే టీచర్ల ప్రమోషన్స్ విషయంలో కానీ కొత్త టీచర్ల నియామకం విషయంలో కానీ పిల్లలకు సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ కానీ పిల్లలకు సంబంధించిన కొత్త బిల్డింగ్స్ విషయంలో కానీ ముఖ్యమంత్రి గారు స్వయంగా
మరి వారు పర్యవేక్షిస్తున్న సందర్భంలో కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నరసింగాపూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జెడ్పీ సీఈఓ వినోద్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా జెండాను ఆవిష్కరించారు. అనంతరం వాలీబాల్ ఆటతో ప్రారంభించారు. ఈ సందర్భంగా బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు కోస రవీందర్ క్రీడాకారులకు టీషర్ట్లను పంపిణీ చేశారు. అనంతరం జెడ్పీ సీఈఓ మాట్లాడుతూ క్రీడల ద్వారా స్నేహభావం పెంపొందుతుందన్నారు. ప్రతి విద్యార్థి మండల స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కొత్త పరిచయాలు ఏర్పరచుకోవడంతో పాటు మెలకువలు నేర్చుకునేందుకు ఇది చక్కని అవకాశమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నృత్యాలు చేసి పలువురిని అలరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జయశీల, పంచాయతీ అధికారి శ్రీధర్, మండల విద్యాధికారి శ్రావణ్, ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, మాజీ ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. మనం ఆటలాడే క్రీడలు ఏవైతే ఉన్నాయో కబడ్డీ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, ఇంకా ఖోఖో కావచ్చు, సో ఇవి ముఖ్యంగా ఎక్కువ ఆటలు మాత్రము ఈ యొక్క క్రీడా ప్రాధాన్యత అంశాలుగా ఇవి మాత్రమే ఉన్నాయి. సో యాక్చువల్గా లాంగ్ జంప్, హై జంప్, ఇంకా రకరకాల క్రీడలు కూడా ఉన్నాయి. కానీ యాక్చువల్గా ఇవి మాత్రమే ఆడటంలో నేర్పర్లు ఉన్నారు ఇక్కడ. అంటే ఈ సీఎం కప్లో గ్రామీణ ప్రాంతాల నుంచి మండల ప్రాంతానికి, మండల ప్రాంతాల నుంచి జిల్లా ప్రాంతానికి, జిల్లా ప్రాంతాల నుంచి రాష్ట్రం నుంచి నేషనల్ వరకు కూడా మనము ఇందులో ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా మీరు కష్టపడితే దాన్ని బట్టి మీరు వెళ్ళే అవకాశము ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, మన నేషనల్ క్రీడలలో చాలా వరకు కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్లో విద్యార్థులతో కలిసి ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నా చేపట్టారు. సిద్దిపేట టు కామారెడ్డి రహదారిపై గంటపాటు బైఠాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఎస్ఎఫ్ఐ నాయకులకు నచ్చజెప్పడంతో వారు ధర్నా విరమించారు. ఈ సందర్భంగా గతంలో మోడల్ స్కూల్ వద్ద బస్సులు ఆపాలని డిపో మేనేజర్కు అధికారులకు విన్నవించిన సిబ్బంది పట్టించుకోవడం లేదన్నారు. విద్యార్థులు బస్ స్టాప్లో వేచి ఉన్నప్పటికీ బస్సు ఆపకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు. ఆర్టీసీ అధికారులు స్పందించి విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సు నడిపించాలని కోరారు. 5:30కి 6కి అట్లా బస్సు వస్తుంది. ఏ బస్సు కూడా ఆపది మమ్మల్ని, ఏ బస్సు కూడా మమ్మల్ని కేర్ చేయదు. మేము 2-3 గంటలు ఇక్కడనే వెయిట్ చేయాల్సి వస్తుంది. రోజు అవస్థ పడాల్సి వస్తుంది. చేస్తూ ఉంటారు, బాగా టైం అయిపోతుంది. ఏ బస్సు కూడా మాకు ఆపట్లేదు. పార్టీలు విమర్శించుకుంటున్నాయి కానీ విద్యార్థులకి ఏ పార్టీ సహాయం చేస్తుంది? ఏ పార్టీ సహాయం చేయట్లేదు. ఎంతసేపు అని ఉంటాం? నైట్ మాకు 6:30 అవుతుంది, ఇంటికి వెళ్ళేసరికి 6:37 అవుతుంది. ఆ టైం వరకు మేము ఇక్కడనే ఉంటే స్టడీ అవర్స్ అని 10th క్లాస్, మేము స్టడీ అవర్స్ ఉండి ఇక్కడ మళ్ళీ 6:37 అవుతుంది ఇంటికి. మేము ఎప్పుడు చదువుకోవాలి, ఎప్పుడు ఫుడ్ తీసుకోవాలి ఇంటికి వెళ్ళి. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నాగపూర్ మోడల్ స్కూల్లో విద్యార్థులు ఈరోజు 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు ఈరోజు స్టడీ పేరుతో విద్యార్థులు సాయంత్రకాలం దాకా వెయిట్ చేస్తూ ఉంటే ఆర్టీసీ బస్సులు కనీసం ఖాళీగా పోతున్నటువంటి బస్సులైనా కానీ ఇంతవరకు దాదాపు 2 గంటలు 3 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం అని ఏ ఒక్క బస్సు ఆపోకపోవడం ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా దీన్ని సిగ్గుచేయడం అని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నాం. మరి ఈరోజు ఒకవైపు ఆడపిల్లలు ఉన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో గీతా జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 3 రోజుల పాటు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు అప్పాల భీమశంకర శర్మ ఆధ్వర్యంలోని అర్చకులు ఉదయం అద్దాల మండపంలో స్వస్తి పుణ్యవచనం నిర్వహించారు. ప్రతిరోజు వేద పండితులు స్వామివారికి పూర్వాక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనను నిర్వహించనున్నారు. నాగిరెడ్డి మండపంలో గీతా హోమం, గీతా ప్రవచనాలు బోధించారు. సంస్కృత పాఠశాల విద్యార్థులతో భగవద్గీత పఠనం చేయించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం నిర్వహించారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. బతుకమ్మను తెలంగాణ తల్లి విగ్రహం నుండి తొలగించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షులు రాచూరి శ్రీధర్ మాట్లాడుతూ మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. బతుకమ్మ ఉండాల్సిన స్థానంలో చేతి గుర్తు ప్రతిబింబించేలా విగ్రహాన్ని తీర్చిదిద్దారని ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ప్రస్తుత తెలంగాణ తల్లి విగ్రహాన్ని గాంధీ భవన్కు పంపుతామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈనాడు అమలు కాని హామీల నుంచి గద్దెనెక్కినటువంటి ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మార్పు పేరుతో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేటువంటి పరిస్థితి లేకుండా ఏదైతే ఉందో ఈనాడు తెలంగాణ తల్లి విగ్రహంలో వాటి యొక్క రూపు మార్పు చెందించి ఆ కాంగ్రెస్ తల్లిగా వాళ్ళు ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇది ముమ్మాటికి తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని కాపాడకుండా అస్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళు చేసేటువంటి పరిపాలనలో ఎలాంటి హామీలు నెరవేర్చకుండా పబ్బం గడిపే ప్రయత్నం చేసుకుంటూ ఈనాడు తెలంగాణ తల్లి అస్తిత్వాన్ని వాళ్ళు వక్రీకరించడం జరిగింది. ఈనాడు ఏదైతే ఉందో వాళ్ళ హస్తం గుర్తుని ఈ తెలంగాణ తల్లిలో బతుకమ్మ ప్లేస్లో హస్తంని ప్రదర్శింపజేసి ఆ భస్మాసుర హస్తాన్ని తెలంగాణ ప్రజలపైన రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారితే అభివృద్ధి చేయాలి కానీ ప్రజల అస్తిత్వాన్ని మార్చకూడదన్నారు. తెలంగాణ ఆడపడుచులు వైభవంగా జరుపుకునే బతుకమ్మను తెలంగాణ తల్లి విగ్రహం నుండి తొలగించారని, దీంతో ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ఆడుకుంటుంది. ఎందుకంటే ఒక మార్పు అనే నిదానంతో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ మరి ప్రజలు ఏ విధంగా మార్పు కోరుకున్నారు, మరి వాళ్ళు ఆర్థికంగా ఏ విధంగా ఎదగాలి, మన తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో వాళ్ళు కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. మరి ఇప్పుడు మార్పు అనేది అంటే దానికి నిర్వచనం రేవంత్ రెడ్డి గారికి టీఎస్ రాష్ట్రం టీజీ రాష్ట్రంగా మార్చడం. అంతేకాకుండా తెలంగాణ తల్లి ఏదైతుందో మరి వజ్ర వైడూర్యాలతో ఒక చేత బతుకమ్మ పట్టుకొని. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ పెద్దల మెప్పు కోసమే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పు చేసిందని మండిపడ్డారు. తెలంగాణ తల్లి అంటే ఒక దేవతామూర్తి అని, కిరీటం లేకుండా దేవత ఉంటుందా అని ప్రశ్నించారు. బతుకమ్మ తెలంగాణ అస్తిత్వం లేదని, అసలు తెలంగాణ ఆత్మనే లేదనే విధంగా కాంగ్రెస్ నేతలు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. చేయి గుర్తుతో ఉన్న కొత్త విగ్రహం కాంగ్రెస్ తల్లి అవుతుంది తప్ప తెలంగాణ తల్లి ఏనాటికి కాదని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కరుణాకర్, సందీప్, భిక్షపతి, దోసల శంకర్, రవి, అర్జున్, వెంకట్ యాదవ్ పాల్గొన్నారు. ఇవాళ తెలంగాణ తల్లి అంటే తెలంగాణ ప్రజలలో మమేకమైనటువంటి బతుకమ్మ అంటే తెలంగాణ ప్రజలు. అలాంటి బతుకమ్మ లేకుండా ఒక సోనియా గాంధీ తల్లి విగ్రహాన్ని తయారు చేసి సోనియా గాంధీ మెప్పు కోసం మాత్రమే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పు చేసిండు రేవంత్ రెడ్డి. జాగ్రత్త, మేము హెచ్చరిస్తూ ఉన్నాం. రాబోయే కాలం మాదే. ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే సకల మర్యాదలతో తెలంగాణ విగ్రహాన్ని, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అన్ని మర్యాదలతో గాంధీ భవన్కి తరలిస్తామని ఈ రకంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా గంభీరపేట మండలంలో తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేయడం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ పీరు మహమ్మద్ ఆధ్వర్యంలో నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి కోసం పనిచేయాలన్నారు. మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాజు, వైస్ చైర్మన్ కనికరం రాకేష్ డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు దైత కుమార్, కృష్ణ, రాగిరి నాగరాజు, సాబిర్, శంకర్, సల్మాన్ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. డైరెక్టర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ మార్కెట్ కమిటీ అనేది గౌరవ ఎమ్మెల్యే గారు వీళ్ళకు ఒక బాధ్యత ఇచ్చారు. ఏదున్నా రైతుల సమస్యలు వీళ్ళు ఉండి వెంటనే వాళ్ళ రైతుల సమస్యలు ఏదున్నా తీర్చాలి. ఎందుకంటే రైతులు ఊర్లలోకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వస్తారు, కానీ వాళ్ళకు సౌలతులు ఏదున్నా మన మార్కెట్ పాలకవర్గందే ఉంటుంది కాబట్టి వాళ్ళకు అన్ని వేళలా అందుబాటులో ఉండి చేయగలరు. ఇంకోటి, మీ మీద ఎమ్మెల్యే గారు నమ్మకంతో మీకు ఒక బాధ్యత అప్పచెప్పిండు. ఆ బాధ్యత మీరు సక్రమంగా చేసి ఎమ్మెల్యే గారి
మన అందరం కలిసి పేరు నిలబెట్టాలి. పేరు పేరున మార్కెట్. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయాన్ని ఆర్టీఏ కమిషనర్ మూడభూషి శ్రీధర్ దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వ కార్యాలయంలో అడిగిన ప్రతి సమాచారం ఇవ్వాల్సిందేనన్నారు. ఈ విషయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ స్టే తెచ్చుకుందని, అడిగిన సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆయన గుర్తు చేశారు. దాని కింద ఏమిటంటే ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళందరూ సమాచారాన్ని ఇవ్వాలి. అది నేను ప్రత్యేకంగా నేను చెప్పట్లేదు, చట్టంలో ఉంది. ఆ చట్టం ఎక్కడ చేసింది? పార్లమెంట్లో చేసింది. నేను వాళ్ళు చేసింది కాదు. కాబట్టి పార్లమెంట్ చేసిన ఒక 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 హక్కు, చట్టాన్ని, ఒక హక్కును డినై చేసే అవకాశం ఎవరికి లేదు. అందులో దేవస్థానాలు, దేవాలయాలు కూడా వాళ్ళకి ఏమీ ఎగ్జంప్షన్ లేదు, వారు కూడా ఇవ్వాలి. కాకపోతే ఒక స్టే మీద ఆపి నడుపుతున్నారు. కానీ న్యాయం అయితే అందరూ సమాచారం ఇవ్వడానికి ఏముందంటూ అందరికీ ఆ సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది తెలిసినా ఇవ్వడానికి కొంచెం వాళ్ళకి సమస్యలు వస్తుంటాయేమో. కనుక ఆ సమస్యలు పక్కన పెట్టి మామూలుగా సమాచారం అడిగినప్పుడు మీకేం సమస్య లేదు కదా, ఇంకేం మనుషుల గురించిన వ్యతిరేకమైన విషయాలు కాదు కదా, టెర్రరిస్టు విషయాలు అడగట్లేదు కదా, మామూలు విషయాలు అడగండి, టెర్రరిస్టులు అడగండి అని నేను సజెస్ట్ చేస్తాను. యునైటెడ్ ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్న సందర్భంగా వేములవాడకు చెందిన పంపరి శంకరయ్యను స్థానిక న్యాయవాదులు మిత్రుల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం మాట్లాడుతూ న్యాయవాది శంకరయ్య పీస్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందడం తమకు గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రమేష్, బార్ అసోసియేషన్ కార్యదర్శి రజనీకాంత్, సీనియర్ న్యాయవాదులు నాగుల సత్యనారాయణ, గోపి పురుషోత్తం పాల్గొన్నారు. యూనివర్సిటీ ద్వారా మరి డాక్టరేట్ వచ్చే శుభ సందర్భంగా వారికి వేములవాడ నుంచి హృదయపూర్వకమైనటువంటి మరి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ మరి చాలా మంది సమాజ హితంలో భాగమై వార్తా సేకరణ ద్వారా సమాజాన్ని గొప్ప చేయాలనే ఆలోచనతోని ఈ సమాజానికి నా వంతు కృషిగా, నా వంతు బాధ్యతగా నిరంతరం శ్రమించే ఒక బహుజన బిడ్డకు ఈరోజు డాక్టరేట్ రావడం పట్ల మరి యావత్తు ఈ యూత్ సంబంధించిన వాళ్ళందరూ కూడా వారిని అభినందిస్తూ వారి సేవలు ఇంకా సమాజానికి గొప్పగా ఉండి బలహీన వర్గాలకు చేదోడుగా వాదోడుగా ఉండి మరి ఇంకా. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలో ఏడాది పాలనలో కాంగ్రెస్ వైఫల్యాలను తెలియజేస్తూ బీజేపీ నాయకులు ప్రదీప్ కుమార్ భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. స్థానిక శాస్త్రీనగర్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పెద్దపల్లి వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ నమూనాపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు. గడిచిన 10 ఏళ్లలో తెలంగాణ తల్లి విగ్రహ నమూనాపై బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమైనా గెజిట్ లేదా జీవో జారీ చేసిందా అని ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామీణ వాతావరణంలోని తల్లి సోదరి రూపం ఉట్టిపడేలా మేధావుల సూచనల మేరకు విగ్రహ నమూనా రూపొందించామన్నారు. కేటీఆర్, హరీష్ రావు దొరసానమ్మ విగ్రహం పోయిందన్న బాధతో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మహిళలను కించపరిచే సంస్కృతి బీఆర్ఎస్ పార్టీదేనని ఆయన విమర్శించారు. పొద్దున్నేస్తే అమ్మ అనే ఒక ఏదైతే ఆ ముఖం కానీ ఆ విగ్రహం కానీ చూస్తే మన తల్లిని, మన కుటుంబ సభ్యులను చూసేంత విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులను, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కవులను, కళాకారులను పిలిచి రూపకల్పన చేసి అధికారపరంగా ప్రకటన చేసిండు. ఈరోజు తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవము, తెలంగాణ తల్లి అవతరణ, తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మన సోదరి, మన చెల్లెలు, అక్కలు, తల్లులు ఉండే విధంగా రూపకల్పన చేసి విగ్రహాన్ని ఆవిష్కరిస్తే ప్రతిపక్షాలు దాన్ని స్వాగతించాల్సింది పోయి వాళ్ళ దొరసానమ్మ, కిరీటం పెట్టుకున్న దొరసానమ్మ దాని పోయిందని చెప్పేసి ప్రజలు తిరస్కరించిన ప్రజలు తిరస్కరించిన పార్టీ వాళ్ళు మాట్లాడితే లెక్కలు తీసుకోవాల్సిన అవసరం లేదు. గడిల దొరసానమ్మ విగ్రహాన్ని, కిరీటం ఉన్నటువంటి తల్లిని పక్కకు పెట్టి ఏదైతే గరీబుల తెలంగాణ ప్రజల యొక్క సోదరిమణుల యొక్క చెల్లెళ్ళ, అక్కల, తల్లుల యొక్క వాళ్ళ యొక్క అంటే ఆ ముఖాన్ని ఉట్టిపడే విధంగా
మన నాయనమ్మనో మన అమ్మమ్మనో మన చెల్లెలు అక్కలో ఉట్టిపడే విధంగా ఆ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు తెలంగాణ ప్రజానికం అంతా హర్షిస్తారన్న విషయాన్ని తెలియజేసుకుంటాం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.